తాటిపత్రి చంద్రశేఖర్ గారు. తాటిపత్రి చంద్రశేఖర్ గారు. తాటిపత్రి చంద్రశేఖర్. ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్ కావాలా, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉన్న లీడర్ కావాలా, రాజకీయాలు చేసే స్వార్థపరుడు కావాలా, ప్రజాసేవ చేసే నాయకుడు కావాలా? ఈ ప్రశ్నలకు ఒకే ఒక్క ఆన్సర్ ఇచ్చేశారు వైఎస్ జగన్. విపక్షాలు కంగు తినేలా, రాజకీయ సామాజిక విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయే నిర్ణయాలతో ఈ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సదా మీ సేవలో మేము సిద్ధమంటూ సామాన్యులకు పెద్దపీట వేశారు. పూల జల్లు, భారీ కాన్వాయ్, ఈ హంగామాని చూసి ఎన్నికల టైం కదా ఇలానే ఉంటుందని సింపుల్ గా తీసుకోకండి. ఎందుకంటే ఇది మన విజయం, మనలాంటి సామాన్యుడికి దక్కిన గౌరవం. అర్థం కాలేదు కదా? చలో ఎర్రగొండపాలెం, మీ క్రిస్టర్ తాటిపత్రి చంద్రశేఖర్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మాత్రమే నిన్నటి వరకు ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కానీ జగన్ ఎప్పుడైతే ఈ ఎస్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించారో ఆ క్షణం నుంచి సంబరాలు అంబరాన్నంటాయి. అందుకే ఈ పూల వర్షం. నల్లేరు మీద నడకలాగా మనం ఊహించుకోవచ్చు. అత్యధిక మెజార్టీతో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొట్టమొదటిగా గెలవబోయే వ్యక్తిని తాటిపత్రి చంద్రశేఖర్ గా మనం భావించుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే కాలంలో తాటిపత్రి చంద్రశేఖర్ను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఎర్రగొండపాలెం గిఫ్ట్ గా ఇచ్చి తీరుతామని చెప్పేసి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన నేతల్లో తాటిపత్రి చంద్రశేఖర్ కూడా ఒకరు. సామాన్య కార్యకర్త నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎదిగిన ఈయనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ప్రజలు, కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధం చూసిన వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎర్రగొండపాలెం గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా అని, రేపు వైఎస్ఆర్సీపీ జెండాని ఈ గడ్డపై ఎగరవేద్దాం. ఎర్రగొండపాలెం నుంచి చంద్రాలు నిలబెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ఈ చంద్రుని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు నుంచి తాటిపత్రి పార్టీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా బాణసంచా కాలుస్తూ 300 కుటుంబాలు వైసీపీలో చేరిక. ఈ సంకెళ్ళు రాజ్యమా ఇప్పుడు వచ్చిన చంద్రశేఖర్ గారు చాలా ప్రజల కోసం 24 hours అని కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజలలో ఎప్పుడు కలిసిపోయాడు, చాలా తొందరగా కలిసిపోయాడు. ఆయన ఇలాంటి వ్యక్తి రావడం కూడా మాకు అదృష్టం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా? చంద్రశేఖర్. జనాలు అయితే ఆయనకి బాగా చూపిస్తున్నారు. ఆయనకి చంద్రశేఖర్, తాటిపత్రి చంద్రశేఖర్ మంచి గట్టి క్యాండిడేట్, జనాల్ని కలుపుకొని పోతున్నారు. ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఖచ్చితంగా వైసీపీ అంతా ఎర్రగొండపాలెం. చంద్రశేఖర్ గారు మెజార్టీతో గెలిపిస్తాం. ప్రకాశం జిల్లాలో తాటిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి తెలవనటువంటి రాజకీయ నాయకులు అయితే ఉండకపోవచ్చు. వాసుల్లో తాగునీటి సమస్యకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన సొంత ఖర్చులతో నీళ్ల ట్యాంకులను ఆ తండాలకు కానీ కొన్ని ప్రాంతాలకి పంపించడం, అలాగే తాగునీటికి సంబంధించి నిధులు తెచ్చిన ఆ వాతావరణం ఈ కొద్ది రోజుల్లోనే చోటు చేసుకుంది. ఎలా ఉంటుందో చూపించే విధంగా వాళ్ళ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఎర్రగొండపాలెం గతపై వారి యొక్క సత్తా చాటారు. వారందరూ వర్గాలను గెలుచుకుంది. చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందించారు. పుప్పర్తి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యం నిజంగా ఇంత పెద్ద వేవ్ లో అసలు గెలవడం అనేది మామూలు విషయం కాదు. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి విడుదలా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. ముక్కంటిని మురిపించగా శివగంగను సాధించగా తన ముచ్చమటలే పాలుగా అభిషేకించెరా. సామ్రాట్టు తాను సామాన్యుడల్లి శ్రామికుడై నిలిచెరా. అంగలము వదలి అందరితో కదిలి అణువణువు అలిసెరా. 10 మంది గుండెలో ఆనందం పెనువెల్లువైన ఈ తరుణంలో, కంటి నీటిలో ఉప్పదనం తీయనైన శుభ సమయంలో, ఉరకలెత్తు జన చైతన్యానికి ఎదురే లేదురా. కడలి వైపు పరిగెత్తే గంగని అదుపే చెయ్యరా. వరవళ్ళు దొక్కు శ్రమ శక్తినంత వారధిగా మార్చరా. మన కలల పంటకి